అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూతలేదే పిందరాదే, పూతలేదే పిందరాదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, యజమానుడు దేవుడు నూరేళ్ళు వెతికిన, యజమానుడే దేవుడు నూరేళ్ళు వెతికిన, కనబడలేదే ఒక ఫలమైన, కనబడలేదే ఒక ఫలమైన. ఈ కూలి మేడ వ్యర్థమని పలికే, ఈ కూలి మేడ వ్యర్థమని పలికే, నరికించమనును ఆ చెట్టును, నరికించమనును ఆ చెట్టును. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూతలేదే పిందరాదే, పూతలేదే పిందరాదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, తోటమాలి యేసు అనికమైన ప్రేమతో, తోటమాలి యేసు అనికమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము, అడిగెను గడువు ఒక వత్సరము. బాటను త్రొవ్వి రాళ్ళను వేరి, బాటను త్రొవ్వి రాళ్ళను వేరి, యేసను సంధ్యా పరిశుద్ధాత్మను, యేసా సంధ్యా పరిశుద్ధాత్మను. ఫలించుటకు దర్శనపడెను, ఫలించుటకు దర్శనపడెను. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూతలేదే పిందరాదే, పూతలేదే పిందరాదే, పచ్చని ఆకులతో నిండి, పచ్చని ఆకులతో నిండి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందరి కొందనాలు, దేవుడి స్తోత్రాలు. దేవుని మాటలు ఇందాం, కొద్దిసేపు శ్రద్ధగా ఇందాం. దేవుడు మార్కు సువార్తలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమనే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి, చిన్న దోణిలో తీసుకుని పోయిరట. ఆయన ఎంబడి మరికొన్ని దోణులు వచ్చాను, ఆయన ఎంబడి మరికొన్ని దోణులు వచ్చినాయంట. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన దోణి మీద కొట్టిందన్నమాట. కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండెను. వారాయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అడిగిరి. బోధకుడా, మేము నశించిపోతాము, నీకు చింత లేదా అని లేపారన్నమాట. ఇప్పుడు ఆయనతో పాటు కొన్ని దోణులు వచ్చినాయి కదా, ఆయన దోణితో పాటు కొన్ని దోణులు వచ్చినాయి. మరి ఆ దోణుల మీద ఎత్తు కొట్ల తుఫాను
యేసై ఉన్న దోని మీద ఎందుకు కొట్టింది? యేసై ఉన్న దోని మీద కొట్టింది ఎందుకని అంటే యేసయ్య ఫలాలు ఫలించే ఫలాలు, పచ్చని ఫలాలు, నిండైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఆత్మీయంగా మనం యేసయ్య మనల్ని దీవిస్తాడు, ఆత్మీయుడు. అందుకే ఇప్పుడు ఫలాలు కలిగిన వాళ్ళ మీదే ఏదైనా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టుని ఫలాలు ఉన్నాయనుకో, ఆ చెట్టు మీదకే రాళ్ళు వెళ్తాయి. పొలాల్లో లేని చెట్టు ఉంటుంది చూడు, దాని మీదకి రాళ్ళు వెళ్తాయా? వెళ్ళవు. పొలాలు ఉన్న చెట్టుని రాళ్ళు ఎట్టి కొడతారు. ఎందుకు? పొలాలు పడతాయి అని, కింద పడితే తిందామని వేస్తారు రాళ్ళు. అట్లాగే యేసయ్య ఫలాలు ఫలిస్తాడనమాట. ఫలాలు కలిగిన దేవుడు. ఆ ఫలాలు కలిగిన దేవుడు సమృద్ధిని అప్పుడు ఫలాలు కలిగిన దాని మీదే ఎవరైనా ప్రభావం కనబడుతాయి. ఏ సాతాను శక్తులు అయినా ఆ దోణుల మీద, మిగతా దోణుల మీద ప్రభావం లేదు. ఎందుకంటే ఆ దోణులు వాళ్ళు ఫలాలు లేవు, పుట్టుకున్నారు, వస్తున్నారు. కానీ మందిరానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ వాళ్ళలో ఫలాలు లేవు. ఫలాలు లేని వాళ్ళ మీద ప్రభావం చూపిద్దు సైతాను. ఫలాలు ఉన్న వాళ్ళ మీదే సైతాను ప్రభావం ఇంకా చూపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇంకా మనం ఇట్లా చేస్తే వీళ్ళు ఉంటారా, నిలవరా అని చెప్పి చేద్దమాట. కొన్ని దోణులు వచ్చినాయి. యేసయ్య దోణి అంట కొన్ని దోణులు వచ్చినాయి అని ఉంది బైబిల్లో. ఆ కొన్ని దోణులు వచ్చినాయి కదా, ఆ దోణుల మీద ఎందుకు కొట్టలా తుఫాను? యేసయ్య ఉన్న దోణి మీద ఎందుకు కొట్టింది అంటే ఫలాలు ఉన్నాయి యేసయ్య దగ్గర. అందుకే యేసయ్య ఉన్న దోణి మీద తుఫాను కొట్టిందన్నమాట. దేవుడి స్తోత్రం. కొడితే వీళ్ళకి యేసయ్య ఉన్నాడు కదా, వీళ్ళ కంగారు ఎందుకు? యేసయ్య గురించి తెలియదు మాట వీళ్ళకి, ఇంకా పెద్దగా తెలీదు. శిష్యులే కానీ యేసయ్య గురించి ఇంకా వీళ్ళకి పెద్దగా తెలిసినట్లేదు. లేకపోతే వాళ్ళు తుఫాను కొడుతుంటే తెడ్లు వేసారు, అవి వేసారు, ఇవి వేసారు, ఆపుదామని చూశారు. వీళ్ళ వల్ల కాపోయేటప్పటికి అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి, బోధకుడా మేము నశించిపోతున్నాము, ఈ చింత లేదా అన్నారన్నమాట. ఆయనకి చింత ఉంది కాబట్టి అమరం మీద పడుకున్నాడనమాట. అమరం ముడిగిపోద్ది కదా పడవ ములిగితే. ఇలాగ అమరం మీద వాళ్ళ మీద చింత కలిగి ఆ అమరం మీద పడుకున్నాడనమాట. అది వాళ్ళు గ్రహించక మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపేస్తున్నారు. అప్పుడు యేసయ్య లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు. సముద్రాన్ని నిమ్మలమైపోమన్నాడు అన్నమాట. అప్పుడు నిమ్మలం అయిపోయింది సముద్రం, గాలి అణిగిపోయింది. అప్పుడు వీళ్ళు అనుకునే మాట ఏంటి తెలుసా? శిష్యులే కదా, ఆయన ప్రభావం తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన వెనకాల ఏమంటున్నారు, కానీ ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో ఎలాగ తెలియనట్టు అది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. సముద్రము గాలి ఈయన మాట వింటుంది, ఈయనెవరో అని అనుకుంటున్నారు అన్నమాట. ఆయన ఎవరో అయింది వాళ్ళకే తెలీదు. ఇప్పుడు ఆయన వెనకాల తిరుగుతున్నారు, ఆయన వెనకాల ఉంటున్నారు, ఆయన వెనకాల తింటున్నారు, ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయనలో ఏమేమి కార్యాలు జరిగితే అవి తెలుస్తలా. ఇప్పుడు మనమైనా చర్చికి వెళ్తున్నాం, మన దేవుడి శక్తి మనకు తెలుసుకోకుండా
మనం వెళ్తున్నమాట. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైన కార్యమేమి లేదు. సమస్తం చేయగల దేవుడు ఆయన. అవి మనం వెళ్ళి ఆయన అడగకుండా ఏయో పైగా అడిగేసి వచ్చేద్దాం అంతే. అంతేగాని నాకు ఇది చేయి ప్రభువా అని ఖచ్చితంగా మనం అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు. నీకు అడుగుడి ఇవ్వబడిని అంటున్నాడు అన్నమాట. తట్టుడి తెరబడిని అంటున్నాడు యేసయ్య. అడుగువానికి ప్రతివానికి ఇస్తాడనమాట. వీళ్ళు అడగకుండా వస్తున్నారు, పై భక్తి చేస్తున్నారన్నమాట. లోతైన అనుభవం లేదు. లోతైన అనుభవం లేదు. లోతైన అనుభవం ఉంటే యేసయ్య ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప కార్యాలు చేయగలరో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో అన్నీ తెలుసుకుని ఉండేవాళ్ళు. తెలుసుకోకుండా ఇక్కడ అంటారు గాలి సముద్రం అణిగిపోయింది. ఈయన మాట ఏంటుంది, ఈయన ఎవరో అని అనుకుంటున్నారన్నమాట. ఆయనతో ఉన్న వాళ్ళే ఆయన ఎవరో తెలుస్తులా. అట్లాంటి మందమతి జీవితంలో ఉన్నారు. ఇప్పుడు విశ్వాసులు కాడ అట్లాగే ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్నాడు కానీ యేసయ్య ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో ఈ తెలుతులా. తెలవకుండా ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం ఆరాధిస్తున్నాం వస్తున్నాం అని అనుకుంటున్నారు. అంతేగాని అక్కడి వరకు సరిపెట్టుకుంటున్నారు. అంతేగాని ఆయనలో లోతైన అనుభవం లేదు. ఆయన ఎంత శక్తిమంతుడో యాకోబుకు తెలుసు. యాకోబు ఒక రేత్రంతా ప్రార్థన చేశాడంట, నన్ను ఆస్వాదించి ప్రభా నన్ను ఆస్వాదించని. ఒక రేత్రంతా. అట్లాగే ఆయన వద్దకు వచ్చిన వాళ్ళు ఆయన శక్తి తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ గల దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడో ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు. ఆయన ఎన్ని కార్యాలు చేస్తాడో అవి తెలుసుకోవాలి ముందు. వీళ్ళు వస్తున్నారు శిష్యులు, వీళ్ళ వెనకాల యేసయ్య వెనకాల ఉంటున్నారు కానీ వస్తున్నారు కానీ ఆయన రొట్టెలు పెడితే తింటున్నారు. ఆయన వాక్యం చెబుతుంటే వింటున్నారు. అంతేగాని వింటున్నారు వదిలేస్తున్నారు అంతే. ఆ వాక్యంలో కాడ అనుభవం లేదు. వీళ్ళకి అనుభవం లేదు మాట. అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఎందుకు అనుకుంటారు, ఈయన సముద్రాన్ని గద్దించగానే సముద్రం ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. గాలి గద్దించగానే గాలి ఆగిపోయింది. ఈయన ఎవరో అనుకుంటున్నారన్నమాట. ఆయనతో ఉన్న వాళ్ళే ఆయన ఎవరో తెలుతుల్లా. ఇంకా అటు ఇటు భక్తి చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆయన ఎవరో, ఆయనలో ఉన్న ప్రభావం ఏంటో, ఆయన ఏ కార్యాలు చేస్తాడో ఎట్లా తెలుస్తుంది? అటు ఇటు ముందుగా ఉన్నామనుకో మనకు తెలియదు. నువ్వు చేతే భక్తి లోతైన భక్తి చేయాలి, లోతైన అనుభవం ఉండాలి. నువ్వు అటు లోకంలో ఒక అడుగు యేసయ్యలో ఒక అడుగు వేసావనుకో నువ్వు జీవితకాలమే కట్టగే ఉండిపోతావు. అట్లా ఉండకూడదు. యేసయ్యని పరిపూర్ణంగా ఆనుకోవాలి. పరిపూర్ణంగా ఆనుకుని మనం ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య మీద పరిపూర్ణంగా అనుకున్న వల్ల దీర్ఘశాంతమంతులుగా చేస్తాన్నాడు దేవుడు. వాగ్దాన పూర్ణుడు, ఏ కార్యమైనా చేయగలడు. యేసయ్య అంత గొప్ప దేవుణ్ణి మనం వెంబడిస్తూ మనమైతే ఏమీ లేని వాళ్ళలాగా ఉంటున్నమాట. మనం ఏమి లేని వాళ్ళం కాదు అసలు. మనం రాజులైన యాజకత్వ సమూహం అంటున్నాడు అనమాట. సమూహం మనం గొప్ప వాళ్ళం. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి ఐశ్వర్యవంతుడు. ఏ కార్యమైనా చేయగలదు దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్న మనం ఎంతో దండ్లము. అది గుర్తించి, అది యేసయ్య ఎంత గొప్ప దేవుడో గుర్తించి ఆయనలో జీవిస్తూ, ఆయనలో ఫలాలు వరాలు పొందుకుంటూ, ఆయన్ని గణపరుచుకుంటూ, ఆయనలో ఆత్మీయంగా
ముందుకు సాగే కృప ధన్యత కలిగి మనం జీవిద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించగాక. ఆమేన్.